వదిన గారు, ఇన్నేళ్ళు అంటే మా వారికి అత్తగారికి ఎంతో శ్రమపడి టిఫిన్లు భోజనాలు మీరే ప్రిపేర్ చేసుంటారు. ఇప్పుడు నేను వచ్చేసానుగా, అన్నీ నేనే చూసుకుంటాను. మీరెళ్ళి రెస్ట్ తీసుకోండి. ఓకే బాబు అరవింద్? గుడ్, వెరీ గుడ్. చూస్తాను కోర్టుకు లాగిన నేను చేయగలరు, అది చూస్తాను. ఐ విల్ సీ. ఆల్ ది బెస్ట్. లెట్ us meet in the court of law. ఆడపిల్లగా పుట్టడం కంటే అడవిలో మానై పుట్టడమే మంచిదనిపిస్తుంది. నిన్ను ఎవరైనా ఏమన్నా అన్నారా? అన్నయ్య అని నోరార పిలుస్తావు. నోరు తెరిచి ఏం జరిగిందో చెప్పమ్మా. అన్నయ్య, అసలు ఏం జరిగిందంటే, ఆల్ రైట్, ఇంతదాకా వచ్చాక కాంప్రమైజ్ చేసుకునే సమస్య లేదు. నా పేరెంట్స్ని రెచ్చగొట్టి వాళ్ళ చేతే నా మీద కేసు పెట్టించిన లాయర్ మాత్రం కోర్టులో ఓడిపోవాలి. ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. కానీ మనం గెలుస్తామని ప్రామిస్ చేయలేను. అనామిక, నేను దుర్మార్గుడి చేతిలో చిక్కినప్పుడు ఈయనే వాణ్ణి బాగా చితక్కొట్టి నన్ను సేవ్ చేశారు. సమయానికి ఈయనే గనక రాకపోయి ఉంటే ఆ రోగిని మర్డర్ అయినా చేసుండేదాన్ని, లేకపోతే నేనైనా సూసైడ్ చేసుకునేదాన్ని. ఓకే, అదో బ్యాడ్ ఇన్సిడెంట్, మర్చిపోండి. మర్చిపోను, లైఫ్లో వాణ్ణి మర్చిపోను. ఈసారి గాని వాడు నాకు కనిపిస్తే ఏం చేస్తారు? 2 పదునైన ఇనుప కడ్డీలను స్టవ్ మీద ఎర్రగా కాల్చి వాడి కళ్ళలో గుచ్చుతాను. ఓకే, వాడు మళ్ళీ ఈ జన్మలో మీ జోలికి రాడు. నా దెబ్బలు నీ జన్మలో మర్చిపోడు. మర్చిపోన్రా, చక్రవడ్డీతో సహా ఏదో ఒకరోజు రిటర్న్ చేస్తా. ఏం ఆర్డర్ ఇమ్మంటారు? ప్లీజ్, నిజంగా నువ్వు ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నాను. వాడిని రమ్మని చెప్పి. నిజంగానేనా? ప్రామిస్. అయితే సరే, నా ట్రీట్ మాత్రం మీరు తీసుకోవాల్సిందే. వీలున్నప్పుడు అలాగే. అలాంటి కాదు, ఖచ్చితంగా ఎప్పుడు వస్తారో చెప్పండి. ఎల్లుండి. షూర్? షూర్. 1 minute. అమ్మ చెప్పు. నేను అనామిక రెస్టారెంట్కి వచ్చాము. అలాగే వస్తున్నాను. ఓకే బాయ్. మా అమ్మ ఫోన్, అర్జెంటుగా ఇంటికి రమ్మని ఆర్డర్. ఎల్లుండి మర్చిపోరుగా? అనామిక పదా. బాయ్ అండి. మేడం, ఆ డిటెక్టివ్ వచ్చే టైం అయింది. కలవకుండా వెళ్తే. ఏం పర్వాలేదు, అర్జెంటుగా రమ్మని అమ్మ ఫోన్ చేసింది. పదా. ఎంతో కన్విన్స్ చేసి రెస్టారెంట్కి తీసుకొస్తే ఈ రాస్కెల్ ఎదురుపడి ప్లాన్ అంతా అప్సెట్ చేశాడు. చిచి. డాడ్, ఈ ఒంటి మీద ఆ సీనుగాడి కొట్టిన దెబ్బల్ని ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాను. గొప్ప ప్లాన్ వేసి వాడిని జైల్లో పర్మనెంట్గా ఉంచుదాం అనుకున్నాను. వాడు నిర్దోషిగా జైలు నుంచి బయటికి వచ్చాడు. హీరోలా కాల్ ఎగరేసుకొని తిరుగుతున్నాడు. అవినాష్, ఈసారి అదృష్టం వాడి వైపు ఉంది. అందుకే కేసులోంచి బయటపడ్డాడు. బయటపడ్డమే కాదు డాడ్, వాడు ఏం చేశాడు? మళ్ళీ నీతో గొడవ పడ్డా? నీకెలా చెప్పాలి డాడ్? వాడు ఆ రాస్కెల్ నాకు పోటీగా వస్తున్నాడు. నీకు పోటీయా? ఏ విషయంలో? అనవసరంగా నోరు జారాను. ఇప్పుడు గాని శ్రీవాణి విషయం చెప్తే నేను అనామిక గెటప్లో ట్రై చేస్తున్న మ్యాటర్ మొత్తం లీక్ అయిపోతుంది. నో. చెప్పు అవినాష్, ఆ సీనుగాడు నీతో ఏ విషయంలో పోటీ పడుతున్నాడు? నథింగ్ ఇన్ పర్టికులర్ డాడ్, కానీ వాడిని మనం ఏం చేయలేకపోతున్నామే అన్న బాధ. యూ మస్ట్ డూ సంథింగ్ డాడ్. అవినాష్, జీవితంలో అనవసరమైన విషయాల గురించి ఆలోచిస్తూ కూర్చుంటే అవసరమైన విషయాల్ని మర్చిపోతాం. ఆ రాస్కెల్ని ఫినిష్ చేస్తే కానీ నేను దేని మీద కాన్సన్ట్రేట్ చేయలేను డాడ్. అవినాష్, కాలేజీ స్టూడెంట్లా ఆలోచించు, కాబోయే రాజకీయ నాయకుడిగా ఆలోచించు. నీకు పార్టీలో మెంబర్షిప్ ఇప్పించింది, రామనీడి మీద ఒత్తిడి తెచ్చి యూత్ లీడర్ను చేయాలనుకుంటుంది. ఎందుకో తెలుసా? ఏనాటికైనా నువ్వు ఈ రాష్ట్రాన్ని ఏకఛత్రాధిపత్యంగా ఏలాలి. నా కొడుకు ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోవడాన్ని నేను కళ్ళారా చూడాలి. అలా జరగాలంటే ఇలాంటి చిన్న విషయాల్ని నువ్వు పట్టించుకోకూడదు. డాడ్, రేపటి పవర్ కోసం ఇవాల్టి కోపాన్ని కడుపులో దాచుకోవడం నీ స్టైల్. ఇవాల్టి అకౌంట్ని ఇవాళ్లే సెటిల్ చేసుకుని పగ తీర్చుకోవడం నా స్టైల్. అవినాష్, తొందరపడి ఏదైనా రాంగ్ స్టెప్ వేస్తే నీ పొలిటికల్ కెరీరే స్మాష్ అయిపోతుంది. డాడ్, కెరియరే స్మాష్ కానీ మనిషినే క్రాష్ కానీ ఆ సీనుగాడిని మాత్రం వదిలిపెట్టను. ఐ విల్ సీ హిజ్ ఎండ్. ఓకే, చెప్పావుగా, ఇక మీద ఎలాంటి ప్రాబ్లం రాదు. రాదంటూనే ఆర్ఆర్ కన్స్ట్రక్షన్ కోసం ఊరంతా అప్పులు చేశారు.
వేలకి వేలు వడ్డీలు కట్టలేక చస్తున్నాం. ఇప్పుడు రాజేష్కి పెళ్ళయింది, ఇంట్లో కోడలుంది. దానికి గాని మన ఫైనాన్షియల్ పొజిషన్ తెలిస్తే మనల్ని పురుగుల కన్నా హీనంగా చూస్తుంది. రాజేశ్వరి, నువ్వు మరీ ఎక్స్ట్రీమ్ గా ఆలోచిస్తున్నావు. అలాంటి పరిస్థితి రానే రాదు. ప్రాజెక్ట్ పూర్తయ్యేంత వరకే ఈ సమస్యలన్నీ, తర్వాత అంతా హ్యాపీనే. కోడలొస్తోంది, మనం తర్వాత మాట్లాడుకుందాం. మీరు వెళ్ళండి. పూజ, ఏంటా కూర్చోటం? ఎదురుగా మమ్మీ ఉంది. ఉంటే సరిగా కూర్చో. మమ్మీ ఎదురుగా ఇలాగేనా కూర్చోటం? రాజేష్, నాకు చిన్నప్పటి నుంచి ఇలాగే కాలి మీద కాలేసుకొని దర్జాగా పేపర్ చదవటం అలవాటు. ఇన్నేళ్లు ఉన్న అలవాటుని ఎవరి కోసమో మార్చుకోలేను, మార్చుకోను. అక్కడ వేరు, ఇక్కడ వేరు. ప్లీజ్. నాకు ఎక్కడైనా ఒకటే, ఎవరు ఎదురుగా ఉన్నా ఒకటే. పూజ ప్లీజ్, మన రూమ్లోకి వెళ్దాం పదా. రాను. ఈ ఇంట్లో ఇంత విశాలమైన హాల్ ఉండగా ఒక్క గదిలోనే పడి ఉండాల్సిన కర్మ నాకు లేదు. రాజేష్, రాజేష్, ఎందుకు నిలబడ్డారు? కమాన్, కూర్చోండి. పూజ, వై డోంట్ యు అండర్స్టాండ్? దిస్ ఈస్ నాట్ ద వే. రాజేష్, ఐ నో హౌ టు బిహేవ్ అండ్ హౌ టు డీల్ విత్ ద పీపుల్. నన్ను డిక్టేట్ చేయాలని చూడొద్దు. ఐ హేట్ ఇట్. సంస్కారం అనేది పుట్టుకతోనే రావాలి. గౌరవం అనేది అర్హతను బట్టి వస్తుంది. చిచ్చి, రోజు రోజుకి ఇంట్లో డీసెన్సీ లేకుండా పోతోంది. పూజ ప్లీజ్. మీరెందుకు భయపడతారు రాజేష్? ఈ ఇల్లు ఏ ఒక్కరిదో కాదు, అందరిది. అందరిది అంటే ఈ వంశానికి వారసుడైన మీది కూడా. కన్న కొడుకు మీద కన్న తల్లిదండ్రులే కేసు పెట్టారంట. ఏమి కలికాలం అండి. ఆర్డర్, ఆర్డర్, ఆర్డర్. నెంబర్ 1217 మనోవర్తి కేస్. ఎస్, ప్రొసీడ్. మిస్టర్ జస్టిస్, ఈరోజు మన ముందుకు వచ్చింది ఒక అరుదైన కేసు. సెక్షన్ 125 CC ప్రకారం కన్నవాళ్లే కన్న కొడుకు మీద వేసిన మనోవర్తి కేసు. అతన్ని స్టేట్స్ నుండి కోర్టుకి సమన్ చేయటం రియల్లీ ఇంట్రెస్టింగ్. కేసు డీటెయిల్స్ చెప్పండి. మిస్టర్ జస్టిస్, సత్యనారాయణ గారు ఒక స్కూల్ టీచర్. ఆయన భార్య జానకమ్మ. పెళ్ళైన చాలా ఏళ్ల వరకు వాళ్ళకి పిల్లలు కలగలేదు. ఎన్నో ఏళ్ల తర్వాత వాళ్ళకి ఒక మగపిల్లాడు పుట్టాడు. అతనే అరవింద్. అతడి చదువు కోసం విదేశాల్లో ఎంఎస్ చేయడం కోసం రిటైర్మెంట్ తర్వాత వచ్చిన డబ్బంతా ఖర్చు పెట్టి అభివృద్ధిలోకి తెస్తే స్టేట్స్లో ఇంజనీర్గా సెటిల్ అయిన తర్వాత అరవింద్ తన తల్లిదండ్రులనే గాలి కొదిలేశాడు. దాంతో వాళ్ళు అనాథలయ్యారు. తిండికి, బట్టకి, మందులకు కూడా డబ్బులు లేని నిస్సహాయ స్థితిలో మనోవర్తి కోసం సెక్షన్ 125 కింద పరిహారం కోరుతూ కన్న కొడుకు మీదే కేసు వేశారు.
మిస్టర్ అరవింద్, మీపై వచ్చిన అభియోగాన్ని అంగీకరిస్తున్నారా? నో వే. నా పేరెంట్స్ని గాలి కుదిలేశానన్న మాట అబద్ధం. ఇదెవరో కావాలని నేను కట్టు కదా. ఎనీ డిఫెన్స్? ఎస్ మిస్టర్ జస్టిస్. నా క్లయింట్ అరవింద్ చెప్పింది అక్షరాల నిజం. అఫ్ కోర్స్ అతని పేరెంట్స్ కష్టపడి పెంచారు, ఎంతో వృద్ధిలోకి తెచ్చారు. అందుకు ప్రతిఫలంగా స్టేట్స్ లో సెటిల్ అవ్వగానే వీళ్ళని అమెరికా వచ్చేయమన్నాడు. వీళ్ళు ఒప్పుకోలేదు. ఒకసారి కాదు 4 సార్లు డబ్బు పంపిస్తే ఇండియాకు తిరిగి వస్తే తప్ప నీ డబ్బు ముట్టుకోమని పంతం బట్టి ఆ డబ్బు తిప్పి పంపించారు. ఇండియాకు వచ్చి పేరెంట్స్ తో సెటిల్ అవ్వాలా లేక స్టేట్స్ లో కెరీర్ డెవలప్ చేసుకోవాలా? $1000 వచ్చాను. నేచురల్లీ నా క్లయింట్ స్టేట్స్ నే ప్రిఫర్ చేశాడు. కాబట్టి నా క్లయింట్ పేరెంట్స్ నెగ్లెక్ట్ చేశాడు అనేది పూర్తిగా అబద్ధం. ఎనీ క్రాస్ ఎగ్జామినేషన్? ఎస్ మిస్టర్ జస్టిస్. సత్యనారాయణ జానకమల్ తరపున కేసు టేకప్ చేసిన లాయర్గా మిస్టర్ అరవింద్ ని ప్రశ్నించడానికి పర్మిషన్ ఇవ్వాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. మిస్టర్ అరవింద్, మీకు ఈ పేరు ఎవరు పెట్టారో తెలుసుకోవచ్చా? వాళ్లే. వాళ్లే అంటే? నా పేరెంట్స్. పేరు పెట్టింది వాళ్లే, పెంచి పెద్ద చేసింది వాళ్లే. ఆమె రైట్? నేను కాదనలేదు. ఓకే. మీ పేరెంట్స్ మీ మీద కేసు ఎందుకు పెట్టారో మీకు తెలుసా? ఇంకెందుకు? డబ్బు కోసం. అదే కారణమై ఉంటే మీరు పంపిన డబ్బుని వాళ్ళు హ్యాపీగా వాడుకుని ఉండొచ్చు కదా. వాళ్ళకి నేను స్టేట్స్ లో సెటిల్ అవడం ఇష్టం లేదు. ఎందుకో చెప్పగలరా? వాళ్ళకి సెంటిమెంట్స్ ఎక్కువ. ఓల్డ్ జనరేషన్ పీపుల్. సెంటిమెంట్స్ అంటే? అంటే ఉంది, ఎప్పుడు వాళ్ళ కళ్ళ ముందే ఉండాలనుకుంటారు. ఉన్న ఊరు కన్నవాళ్ళు మాతృభూమి అంటూ ఏదేదో ట్రాష్ మాట్లాడుతుంటారు. ప్రాక్టికల్గా థింక్ చేయడం వాళ్ళకి చేత కాదు. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. ప్రాక్టికల్ గా థింక్ చేయటం మీ పేరెంట్స్ కి రాదు అన్నారు, మరి మీకు? ఐఎమ్ ఏ ప్రాక్టికల్ మ్యాన్. ప్రతిదీ క్యాలిక్యులేటెడ్ గా ఆలోచించడం నాకు అలవాటు. గుడ్. అలా ఆలోచించే పేరెంట్స్ కావాలా డాలర్స్ కావాలా అని అడిగితే డాలర్సే కావాలి అని సమాధానం చెప్తున్నారు, అవునా? నేనే కాదు, కెరియర్ బాగుండాలనుకునే వారు ఎవరైనా అలాగే ఆలోచిస్తారు. వెరీ గుడ్. మీరు స్టేట్స్ లో సెటిల్ అయితే ఇండియాలో మీ పేరెంట్స్ ఎలా బతకాలి? డబ్బు పంపిస్తాను, అవసరానికన్నా ఎక్కువ డబ్బు. జీనియస్. తిండి బట్ట మందులాంటి అవసరాలకి డబ్బు సరిపోతుంది, కానీ మనసు సంబంధించిన అవసరాలకి ఐ మీన్ మిమ్మల్ని చూడాలని మీతో మాట్లాడాలని. అందుకోసం వీడియో ఫోన్స్ ఉన్నాయి. తోచకపోతే? అందుకోసం టీవీలున్నాయి, సినిమాలున్నాయి. వంట చేసుకోలేకపోతే? కుక్కును పెట్టుకోవచ్చు. నడవలేకపోతే? ఏ నర్సును అటెండర్ గా పెట్టుకోవచ్చు. ఆరోగ్యం పూర్తిగా చెడిపోతే? అపోలో లాంటి కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి. మనుషులే పోతే? ఆగిపోయారే? ఎలక్ట్రిక్ క్రిమేషన్స్ ఉన్నాయని మర్చిపోయారా? అబ్జెక్షన్ మిస్టర్ జస్టిస్. పిటిషన్ తరఫు న్యాయవాది సంజయ్ రాణి గారు ప్రతి చిన్న విషయాన్ని గ్లోరిఫై చేసి పెద్దదిగా చూపించడానికి ప్రయత్నిస్తున్నారు. సర్టన్లీ నాట్. మిస్టర్ జస్టిస్, కరెన్సీకి కరుణకి ఆశలకి అనుబంధాలకి మధ్య ఉన్న కాన్ఫ్లిక్ట్ గురించి మాత్రమే గుర్తు చేస్తున్నాను. నో మిస్టర్ జస్టిస్, కరుణ ప్రేమ లాంటి సెంటిమెంటల్ స్టఫ్ను చూయించి నా క్లయింట్ భవిష్యత్తును పాడు చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఈ కేసు కోసం అమెరికా నుంచి సమన్ చేసి పిలిపించడం వల్ల నా క్లయింట్ ఇప్పటికే చాలా నష్టపోయాడు. మనోవర్తి ఇవ్వడానికి నా క్లయింట్ అప్పుడు ఇప్పుడు రెడీనే. ఎస్ మిస్టర్ జస్టిస్, ఈ కేసు వేసింది మనోవర్తి కోసమే, కానీ అది కరుణతో తీరాలా కారుణ్యంతో తీరాలా అనేది డిసైడ్ కావాలి. పిటిషనర్స్ కి మనోవర్తి ఇవ్వడం మీకు సమ్మతమేనా? సమ్మతమే. చూడండి, వృద్ధాప్యంలో నిస్సహాయంగా ఉన్న మీ పోషణ కోసం సెక్షన్ 125 ప్రకారం మీ కొడుకు నుంచి మనోవర్తి ఇప్పించే ఉత్తర్వులు జారీ చేస్తాను. మీకు సమ్మతమేనా? మనోవర్తి అంటే ఏమి ఇప్పిస్తారు జడ్జి గారు? మీ పోషణకు అవసరమైన డబ్బుని మీ కుమారుడి ఆర్థిక పరిస్థితి గమనించి మీకు క్రమం తప్పకుండా జీవితాంతం ఇప్పించే ఏర్పాటు చేస్తాను. అంటే
కాదన్న కొడుకు చేత కోర్టు మాకు బలవంతంగా ముష్టి వేయిస్తుందా జడ్జి గారు? మీరు ఈ కేసును వేయటానికి కారణం మనోవర్తి అంటే డబ్బే కదా? కాదు సార్, మా పొట్ట నింపుకోవడానికి డబ్బును కాదు మేము కోరింది. మాకు డబ్బు కాదు, ప్రేమ కావాలి. కరెన్సీ కాదు, కారుణ్యం కావాలి.